ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో ఏ పార్టీ నెగ్గే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లీడ్లో కనిపిస్తుందండి. కాకపోతే ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ తరపు నుంచి కూడా టఫ్గా ఉంది ఇప్పుడు. అంటే ఈ విషయంలో ఎవరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి. బీజేపీ అయితే అసలు ఎక్కడా లేదన్నట్టు. ఈ రెండింటి మధ్యనే పోటీ అనేది నడుస్తుంది. లీడ్లో మాత్రం ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ అని చెప్పి కొద్దిగా కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు చాలా మంది కూడా గత పరిపాలన అంటే బీఆర్ఎస్ పరిపాలన బాగుండేది, వాళ్ళే వస్తే బాగుండని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన చూసేసి ఇక్కడ గెలిపించాల్సింది లేదండి. ఇక్కడ కావాల్సింది ఓన్లీ లోకల్. ఇంతకుముందుకు ఆయన ఏం చేశారు, ఇప్పుడు అమ్మగారు ఏం చేయబోతున్నారు, దాన్ని బట్టి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. ఆమె చేసే పనితనం మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మురికి కాలువల వ్యవస్థ అండి. జూబ్లీస్లో మనకు మురికి కాలువల వ్యవస్థ అనేది చాలా పెద్ద సమస్య. ఒక్క చిన్న వర్షం పడినా కూడా రోడ్ల మీదకి వాటర్ వచ్చేసి చాలా ట్రాఫిక్ అనేది ఉంటుంది. దాన్ని పరిష్కారం చేయగలిగితే ఆల్మోస్ట్ ఎవరు పరిష్కారం చేస్తే వాళ్ళే విన్ అవుతారు అన్నట్టు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.